ఈ రోజు వచ్చేసి మనం ఊటీ వెళ్తున్నాం అండ్ అట్లా ఈ ట్రిప్ వచ్చేసి నాకు మోస్ట్ మెమరబుల్, ఎందుకంటే నా బేబీతో వెళ్తున్న ఫస్ట్ ట్రిప్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. వ్యూ బాగుంది, చాలా మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు అనమాట కూర్చొని. మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అట్లా మా 5th యానివర్సరీ. సో ఆ అకేషన్కి వెళ్తున్నాము. సో ఇక్కడ మేము వచ్చేసి సార్ బస్లో వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఏంటంటే ఒక పికప్ వ్యాన్స్ అక్కడ AMD మాల్కి ఆపోజిట్ రోడ్లో పికప్ వ్యాన్ వచ్చి మనం పిక్ చేసుకుంటుంది. సో మేము వచ్చేసి శ్యామల బస్ అయితే బుక్ చేసుకున్నాము. ఆ బస్లో ఇవి స్నాక్ ఐటమ్స్ ఇచ్చారు. సో బస్ అయితే చాలా కంఫర్ట్ ఉంది. యాక్చువల్గా జాన్కి బస్ అనేది చాలా అలవాటు అనమాట. అంటే మేము హైదరాబాద్ టు ఏలూరు ట్రావెల్ చేస్తాం కాబట్టి భయం లేకుండా బస్సే బుక్ చేసాము. అండ్ అట్లా మాకు బస్ కాస్ట్ ఎంత పడింది, మేము ఎక్కడ స్టే చేసాము, రూమ్ కాస్ట్ ఎంత పడింది, ఎట్లా వెళ్ళాము అక్కడ అనేది అంతా కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న హోటల్ అనమాట, స్టెర్లింగ్ ఊటీ. ఇది వచ్చేసి ఒక 4 స్టార్ హోటల్. ఇప్పుడు నేను క్విక్ రూమ్ టూర్ ఇచ్చేస్తాను. సో మేము రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే మాకు కాంప్లిమెంటరీకి ఈ స్వీట్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అండ్ అట్లే ఫస్ట్ రూమ్ టూర్ చేసేస్తే బెటర్, ఎందుకంటే తర్వాత అంతా మెస్సీ అయిపోతుంది. సో మనకి ఇక్కడ కాఫీ, టీ, నార్మల్ బేసిక్స్ అన్ని, ఒక కెటిల్, వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 2 రూమ్స్ ఉంటాయి, ఒకటి హాల్ అండ్ అట్లే బెడ్రూమ్ లాగా ఉంటది. సో గైస్ ఇదైతే మనకి 3 days ట్రిప్ అనమాట. సో ఇది వచ్చేసి మేము మేక్మై ట్రిప్ నుంచి బుక్ చేసుకున్నాము. బస్ దిగిన దగ్గర నుంచి మన దగ్గర ఒక క్యాబ్ అండ్ అట్లే క్యాబ్ డ్రైవర్ అయితే మనతోనే ఉంటాడు, మనం ఏ ప్లేసెస్ అయినా తీసుకెళ్తాడు. అండ్ అట్లా మనకు ఒక ఐటనరీ ఇస్తారు వాళ్ళు, ఆ ఐటనరీ ప్రకారం ఆ డ్రైవర్ అయితే మనల్ని తీసుకెళ్ళిపోతారు. సో మా ట్రిప్ యొక్క ఐటనరీ నేను ఈ వీడియో ఎండ్లో ఏమేమి చూసాను అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాను మీకు. అండ్ అట్లే ఫస్ట్ డే మేము వచ్చేసరికి 2 అట్లా అయిపోయింది అనమాట. కొంచెం ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. అంటే అప్పటికే లేట్ అయింది కాబట్టి ఫస్ట్ డే ఐటనరీ అంటే చాలా తక్కువ ప్లేసెస్, ఒక 2-3 ప్లేసెస్ అయితే చూసాము. సో ఇది వచ్చేసి మా రూమ్ నుంచి అవుట్ సైడ్ వ్యూ. రూమ్ ఎట్లా ఉందనేది చెప్పండి. అండ్ అట్లే నేను బేబీని ఎట్లా క్యారీ చేశాను, ఫుడ్ ఎట్లా పెట్టాను, ఈ 3 days ఎలా మేనేజ్ చేశాను అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఆల్రెడీ టైం వచ్చేసి మనకి 2:30 or 3 అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మనం రిసార్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మా జానం మంచిగా ఒక న్యాప్ వేసేసింది. మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది గైస్. ఇది వచ్చేసి పైన్ గార్డెన్స్. పైనుంచి కింద వరకు చాలా కిందకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అయితే బాగానే ఉంటుంది, వచ్చేటప్పుడు అయితే చుక్కలు కనిపిస్తుంది నాకైతే. బట్ కానీ వ్యూ అయితే సూపర్ ఉంది గైస్. అంటే పైనుంచి కింద వరకు వెళ్ళాక అక్కడ ఒక అంటే ఇట్లా చెరువు లాగా ఉంది ఒకటి, చాలా మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు అనమాట కూర్చొని. మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు గైస్. అండ్ అట్లా ఇక్కడ మన ఆర్ట్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఒక చాలా లైన్ ఉందని మేము వెళ్ళలేదు. సో ఇదే రివర్ వ్యూ. అండ్ అట్లా ఇక్కడ హార్స్ రైడ్ ఉంది, కానీ వేస్ట్ అసలు వెళ్ళకండి. మంచిగా పిక్స్ తీసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక మ్యాగీ తినేసి దాని తర్వాత స్పాట్ వచ్చేసి షూటింగ్ స్పాట్ అనమాట. దీనికి టైమింగ్స్ మనకున్నాయి, నేను క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంకా టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళాము. ఇది కూడా చాలా పైకి ఎక్కాలి గైస్, బట్ కానీ నమ్మరు, వ్యూ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఇదే మనకి టికెట్ కౌంటర్. అడల్ట్ కి వచ్చేసి 30 రూపీస్ అండి టికెట్, చిన్న పిల్లలకి 15 or సంథింగ్. నేను అక్కడ క్లియర్ గా బోర్డు పెట్టాను చూడండి. నేను ఇక్కడికి వచ్చాక స్వెటర్ మర్చిపోయాను. పైన అయితే చాలా చల్లగా ఉంది. ముందు వెళ్ళి తీసుకొచ్చారు. ఈలోపు మేము ముగ్గురం ఆడుకుంటున్నాం. సో కష్టపడి పైకి ఎక్కితే అక్కడ వ్యూ అయితే ఎంత బాగుందంటే నాకు బేబీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. అంటే చల్లగా ఉంది, ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ ఆసమ్ వ్యూ అన్నట్లు సూపర్ క్లైమేట్ అండి. చాలా ఎంజాయ్ చేసాను. అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు, కానీ తప్పదు కదా. సో మంచి మెమరీస్ అన్నమాట. ఎంత పైకి వచ్చాము, అక్కడ రెడ్ హట్ ఉంది చూడండి. సో అక్కడి నుంచి మనం ఎంత డిస్టెన్స్ వచ్చాము.
కిందకి దిగేటప్పుడు బాగానే ఉంది. ఇంకా మా హస్బెండ్ ఎత్తుకున్నాం, జాన్ పాపని ఎత్తుకొని ఎక్కాలంటే మా అన్న వల్ల అయితే కాదు, కిందకైతే జారుకుంటూ వెళ్ళిపోయాము. సో చాలా టైర్డ్ అయిపోయాము గైస్. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొక స్పాట్ కూడా వెళ్ళాము, ఏదో వాటర్ ఫాల్ సంథింగ్ చెప్పారు, బట్ కానీ అది క్లోజ్ ఉందన్నారు. అంటే అప్పటికే 5:36 అయిపోయింది కదా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే 6 లోపు వెళ్ళిపోవాలండి. తర్వాత అక్కడ ఏమి అవైలబుల్ ఉండవు, అంటే అన్ని క్లోజ్ చేస్తారు. హిల్ స్టేషన్ కదా, మనకి జర్నీ కూడా అంత కరెక్ట్ కాదు ఆ టైంలో. సో ఇంకా హోటల్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోతున్నాం. సో బయటకు వెళ్ళేటప్పుడు అయితే రూమ్ డెకరేట్ చేయమని చెప్పేసి వెళ్ళాను. సో వాళ్ళు మరీ అంత నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే చేయలేదు, బట్ బాగానే చేశారు. వచ్చేలోపు నేను శారీ వేసుకుందాం అనుకుంటున్నా. సో వేసేసుకున్న తర్వాత డిన్నర్ కోసం బయటకు వెళ్ళేసి డిన్నర్ చేసేసి వచ్చేస్తాం. సో తన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది కూడా చూద్దాం. దానికోసం ఒక సర్ప్రైజ్ రింగ్ కూడా తీసుకున్నాను, బట్ తనకు తెలుసు తీసుకున్నానని. సో ఈ డెకరేషన్ ఇది అంతా అయితే తెలీదు, రింగ్ గురించి అయితే తెలుసు. సో ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూద్దాము. సో త్వరగా రెడీ అయిపోవాలి, లేట్ అయిపోతుంది. కేక్ కూడా వచ్చేస్తుందంట. సో అది పెట్టేసి యాక్చువల్గా తనని పాపని కింద వెయిట్ చేయమని చెప్పాను. నన్ను యాక్చువల్గా ఇక్కడ అవుట్ సైడ్ కూడా పార్టీస్ అరేంజ్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ బయట చూస్తే కనిపిస్తుంది, ఒకసారి చూపిస్తాను. చూసారా ఎట్లా అరేంజ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇది నాకు తెలియదు, ఇన్ కేస్ తెలిస్తే ట్రై చేసేదాన్ని. నైస్, చూడడానికి చాలా బాగుంది కదా. ఓకే సో గైస్ నేనైతే ఇట్లా రెడీ అయిపోయాను. ఎలా ఉంది శారీ? యాక్చువల్గా నైట్ టైం కి కలర్ చాలా బాగుంటుంది అన్నట్టు ఇట్లా సెలెక్ట్ చేశాను. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది. అండ్ కేక్ అయితే ఇంకా రాలేదు, కేక్ కోసం వెయిట్ చేస్తున్నా. వీళ్ళేమో ఇంకెంతసేపు నేను వచ్చేస్తా ఉంటుంది. ఇంకా వాళ్ళు పైకి రమ్మని పిలిచేద్దాం. ఇట్లా డెకోర్ చేశారు. Happy anniversary! Happy anniversary! ఇంకా జాను పాపను అయితే అక్కడ కూర్చోబెట్టేసి జస్ట్ ఒక బెలూన్ ఇచ్చి ప్రపోజ్ చేసి కూర్చోబెట్టేసాం మా ఆయన్ని కూడా. అసలు ఏమైందంటే కెమెరా అడ్జస్ట్మెంట్ సరిగ్గా చేసుకోలేకపోయా. ఆయన హైట్ ఎక్కువ ఉండండి, నేనేమో పొట్టిగా అయిపోయాను. ఎక్స్ప్రెషన్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ కానీ సర్ప్రైజ్ అయితే అయ్యాడు. చిన్న డిసప్పాయింట్మెంట్ కొంచెం, అది కూడా క్యాప్చర్ అయ్యి ఉంటే బాగుండేది. ఆయన హైట్ అయిపోయి కెమెరాలో అయితే క్యాప్చర్ అవ్వలేదు. సో నేను తీసుకున్న రింగ్ అయితే ఇచ్చాను. సో ఇది మే 26 షూట్ చేశాను అండ్ ఇవాళ వచ్చేసి జూలై ఎండింగ్ జూలై 26th or 7th ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి నాకు తెలియదు. కానీ ఇప్పుడు వరకు ఆయన అయితే రింగ్ అయితే చేతి నుంచి తీయలేదు. తనకి జ్యువెలరీ పెట్టుకోవడం, ఈవెన్ వాచ్ పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు, కానీ నేను ఇచ్చిన రింగ్ అయితే ఉంచుకున్నాడు. దట్ వాజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. సో ఇట్లా అయితే నా 5th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. ఇంకా అలా కొంచెంసేపు కబుర్లు చెప్పేసుకొని కొన్ని మెమరీస్ క్రియేట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఇట్లా ఎవరు ఫొటోస్ తీయకుండా కాబట్టి మేము ప్రపోజ్ చేస్తున్నట్టు ఒక ఫోటో మేము ఇట్లా టైమర్ ఆన్ చేసుకొని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము గైస్. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి ఉన్న హోటల్లోనే కింద ఉంటుంది గైస్. అప్పటికి మాకు 11:30-12 అయిపోయింది. ఇంకా బయటకు వెళ్ళడానికి స్కోప్ లేక మేము ఇక్కడ చేసేసాం. బట్ ఫుడ్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ కానీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అన్నట్లే నెక్స్ట్ డే చూపిద్దాం అనుకున్నాను ఈ రెస్టారెంట్ మీకు, బట్ కాకపోతే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అందరికి ఇంక్లూడెడ్ ఉంటుంది కాబట్టి ఇంక ప్లేస్ అంతా కూడా అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. మేము ఈ హోటల్లో స్టే చేసేది ఓన్లీ 1 night అండి. రేపు ఆఫ్టర్నూన్ మళ్ళీ చెక్అవుట్ అయిపోతుంది. మనకు కూడా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. సో ఫుడ్ అయితే సూపర్ టేస్టీ ఉంది. అన్నట్లే డే 2లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసాము అన్నట్లే చెక్అవుట్ చేశాక నెక్స్ట్ డే హోటల్కి వెళ్ళాము. అన్నీ కూడా నేనైతే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే పాపకి నార్మల్ నేను ఏంటంటే రాగిపిండి క్యారీ చేశాను, సెర్లాక్ క్యారీ చేశాను. అన్నట్లే కెప్టెన్ బిస్కెట్స్. అన్నట్లే ఈ హోటల్లో మెయిన్ బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు బేబీస్కి మిల్క్ ప్రొవైడ్ చేస్తారండి. దట్ మీన్స్ వెరీ బెస్ట్ అన్నమాట చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళకి. అండ్ ఇక్కడ అవుట్డోర్ కూడా చాలా బాగుంది, బయట తిరగడానికి అసలు గాలి అయితే సూపర్ ఉందండి. డిన్నర్ చేసిన తర్వాత జస్ట్ అట్లా ఒక రౌండ్ వాక్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో వ్యూ అయితే ఎంజాయ్ చేయండి గాయ్స్.
సో నైట్ టైం ఇలా చల్లగాల్లో వెదర్ అయితే సూపర్ ఉందండి. అట్లా కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ నా 5th యానివర్సరీ అయితే ఇట్లా జరిగింది. అండ్ అట్లా మీ అందరి బ్లెస్సింగ్తో మేము ఇంకా చాలా యానివర్సరీస్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ అట్లా నా బేబీ తోటి ఈ ట్రిప్ అయితే నాకు చాలా 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 మెమరబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ బావా ఫర్ దిస్ ట్రిప్. ఇట్ వాజ్ అమేజింగ్. అన్నట్లు నా బేబీ కూడా చాలా సపోర్ట్ చేసింది. షీ లవ్స్ ట్రావెలింగ్, షీ ఎంజాయ్స్ ఎ లాట్. అది చాలా హ్యాపీ ఇచ్చింది. మనం ఎంత ప్లాన్ చేసినా, ఎన్ని ట్రిప్స్ వేసినా, అంటే ఎంత మంచిగా చేసుకున్నా వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం ఎంజాయ్ చేయలేము. బట్ షీ ఎంజాయ్స్, షీ ఈక్వల్లీ ఎంజాయ్స్. సో అట్లా కొన్ని మెమరీస్ తోటి నా ఈ 5th యానివర్సరీ అయితే ఇట్లా జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో ఫర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.